హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మారుతి వండర్స్. మన ఛానల్ కొత్త వచ్చేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టేది. ఈరోజు వెజిటేబుల్ రైస్ చేసేద్దాం. ఎట్లా ఉన్నది ఇలాంటి వీడియోలు జర బ్యాచిలర్స్కి ఉపయోగపడతాయి అనుకుంటున్నా. మన యూట్యూబ్ చెల్లెలు, అమ్మలు, అక్కలు, చెల్లెలు అందరూ అయితే వంట వచ్చు. ఇంకా వెజిటేబుల్ రైస్ ఎట్లా ఉన్నాయి ఏంది చేసేద్దాం వచ్చేయండి. ఇక దాని గురించి ఇవన్నీ తీసుకున్నాం, అన్నీ చెప్పట్లేదు. ఇక ఒకరు చూసుకోండి, వేస్తూ చెప్తాను. ఇక వంట పాత్ర మేము బాగుంటాం, దీన్ని మీరు ఏమంటారో తెలియదు. అది పెట్టేసినాం. అందులో ఫస్ట్ కర్రీ స్పూన్ అంతా మేము సన్ఫ్లవర్ ఆయిల్ వాడతాము. ఆయిల్ వేసేసినాం. మొత్తం ఆయిల్ వేసిన తర్వాత మొత్తం ఆలుగడ్డలు, తర్వాత క్యాప్సికమ్. ఈ తొందర ఉడికాయని కొద్ది ముందు ఫ్రై చేస్తున్నాము. కొంచెం ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టేసి లవంగా, ఇలాచి, బిర్యానీ ఆకు ఇవి వేసినాం. వెజ్ రైస్ ఎట్లున్నా మేము చేసింది చూడుర్రి. మీ అయిపోయిన కామెంట్ చేయండి. కొద్దిగా వేగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఆయన తాలింపు తెలిసి ఉంటాయి కదా, ఆవాలు, జీలకర్ర వేసేసినాం. వెజ్ బిర్యానీ చేసినాం, కానీ ఇట్లా వెజ్ రైస్ చేసి ఇప్పుడు చేస్తున్నాం చాలా రోజుల తర్వాత ఒక ఉల్లిగడ్డ వేసినాం. దాని తర్వాత ఒక కొద్దింత క్యాబేజ్ కలిపేద్దాం. వీడియోని తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి, మీతో షేర్ చేయండి, ఎట్టున్నది ఏందని చెప్పుండ్రి. దాని తర్వాత పచ్చిమిర్చి, రుచి సరిపడేంత పచ్చిమిర్చి, మళ్ళీ చివరి పౌడర్ వేస్తాం, మిర్చి పౌడరు, కరివేపాకు అవి వేసినాం. మిల్ మేకరు కొద్దిగా వాటర్ నానబెట్టేసినాం. ఫస్ట్ నానబెట్టి మెత్తయిన తర్వాత ఇందులో వేసేసినాం. వాటిని వేసిన తర్వాత ఇంకా బఠానీ, కొన్ని బీన్స్ ఉన్నాయి, కొన్ని క్యారెట్ ఉంది. దాంట్లో మొత్తం మిక్స్ ప్యాకెట్ దొరుకుతుంది మాకు. అది అవన్నీ చేసినాం ప్యాకెట్. అవి కూడా కడిగేసి దాని తర్వాత ఒక టమాటా, ఒక 2 ఉంటాయి పెద్దవి, అవి వేసినాం. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది ముందే వేయాల్సిందే అని కొద్దిగా మరిచిపోయి ఇవన్నీ వేసినాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందే వేయాల్సింది. తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆలు క్యాప్సికమ్ ఉంది కదా, అవి కూడా వేడిన తర్వాత ఇంకా అన్నీ వేసుకొని కలిపేసిన తర్వాత కొద్దిగా పసుపు. మేము చేస్తున్నామంటే ఎట్లుంటున్నాయి ఏంది చెప్పేరి. అవన్నీ కలిపిన తర్వాత ఇంకా రైస్ వెజ్ రైస్ మొత్తం తీసుకున్నాం కదా, ఈ ముందే వండి పెట్టేసినాము. అవన్నీ వేసేసి ఇంకా మొత్తం కలిపేసిన తర్వాత ఇది కర్రీ పౌడరు, ధనియాల పౌడరు ఆ 2 వేసినాం. వేసి ఇంకా కలపడమే. దాని తర్వాత ఉప్పు, దాంతో వేయాల్సింది కానీ కొద్దిగా వెనక ముందు అవుతున్నాయి అన్నీ ఎందుకో. ఇక ఇవన్నీ వేసిన తర్వాత మొత్తం కలిపేద్దాం. ఇంకా కలిపిన తర్వాత ఇది రెడ్ చిల్లీ సాసు, తర్వాత సోయా సాసు, ఇక ఈ 2 వేసి కలిపేస్తే సరిపోయింది. దాని తర్వాత కొత్తిమీర వేసేసి మొత్తం ఇంకా దింపేసుకోవడమే. ఎట్లున్నా మేము చేసిన వెజ్ రైసు చూసి చెప్పేయండి, ఎట్లున్నది చెప్పేసారు. వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేసి మీతో షేర్ చేయండి. మన ఛానల్ కొత్త వచ్చి ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టేయండి. పూర్తి వీడియో ఇచ్చినందుకు ధన్యవాదాలు. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.